మునక్కాయ మామిడికాయ సాంబార్ కావాల్సినవి ఇవి. మామిడికాయ ఇది. సో చిన్న ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. గార్లిక్ని ఇలా దంచుకోవాలి, అప్పుడే బాగా ఉడుకుతుంది. తర్వాత టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ మామిడికాయ కోసిన తర్వాత ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడే మామిడికాయలోని జ్యూస్ సాంబార్లోకి వెళ్ళి మంచి టేస్ట్ ఇస్తుంది. నేను చేసే మునక్కాయ మామిడికాయ సాంబార్ అంటే మా ఇంట్లో వాళ్ళకే కాదు, మా ఇంటికి ఎవరు గెస్ట్లు వచ్చినా రిలేటివ్స్ వచ్చినా బాగుందని చెప్పి వాళ్ళు రెసిపీ తీసుకెళ్తారు. సో అందుకే నేను ఇది వీడియో చేసి పెట్టాలనుకున్నాను. ముందుగా కందిపప్పుని నానబెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ పైనే నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. నానబెట్టుకొని కొంచెం తగినంత నీళ్ళు, మరీ ఎక్కువ నీళ్ళు పోయకూడదు, లేదంటే కుక్కర్ నుంచి పొంగిపోతుంది. కొంచెం పప్పు మునిగే వరకు పోసి ఉప్పు, పసుపు అండ్ కొంచెం కోకోనట్ ఆయిల్ వేస్తాను నేను. వేసి 5 విజిల్స్ పెడతాను. 5 విజిల్స్ వచ్చాక ఈలోపు ఒక పాన్లో జీలకర్ర పోపు వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసి పోపు, జీలకర్ర అండ్ ఇవన్నీ ఈ ఐటమ్స్ అన్నీ చూస్తున్నారు కదా. మెంతులు, జీలకర్ర, పచ్చిశనగపప్పు. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే పప్పు డైజెషన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది జీలకర్ర. ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్, గార్లిక్ వేసుకొని వేయించుకొని, ఆనియన్ కొంచెం కలర్ మారాకే టమాటా వేసుకోవాలి. ఆ తర్వాత టమాటా బాగా గుజ్జు గుజ్జుగా వచ్చాక మనం ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారప్పొడి, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 2 స్పూన్స్ వేసుకొని, నేను 1.5 స్పూన్ వేస్తున్నాను ఇక్కడ. సో ఇది బాగా గుజ్జులాగా వచ్చిన తర్వాత నేను కస్తూరి మేతి వేస్తాను. డ్రై కస్తూరి మేతి చాలా మంచిది. ఆ కూరల్లో ఇది యాడ్ చేసుకుంటే మంచి ఐరన్ ఫుడ్ ఇది. కొంచెం గుజ్జు గుజ్జుగా అయ్యాక మునక్కాళ్ళు వేసుకోవాలి. నేను కొంచెం పెద్దదిగా కట్ చేసుకున్నాను, మీకు కావాలంటే ఇందులో హాఫ్ కూడా కట్ చేసుకోవచ్చు. అలా వేయించుకుంటూ సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. తర్వాత ఈ టామరిన్ కూడా పండుతో పాటే నానబెట్టేసుకోండి. ఒక 1 అవర్ నానబెట్టేసుకోండి. ఒక చిన్న హాఫ్ లెమన్ సైజ్ టామరిన్ తీసుకోండి. బాగా ఇలా పిసికి ఆ గుజ్జు తీసి బయట పెట్టేసి వాటర్ మాత్రమే తీసుకోండి. అండ్ మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ఉడకబెట్టిన పప్పుని బాగా ఎనిపేసుకొని స్టిక్తో నీళ్ళే పోయకుండా వెనిపేసుకోండి. ఆ తర్వాత ఈ పప్పుని తీసుకెళ్ళి ఆ మునక్కాయ దాంట్లో వేయండి. మునక్కాయ బాగా ఉడకాలి. ఒక హాఫ్ ఉడికి గుజ్జులాగా వస్తుంది, మునక్కాయ టమాటా గుజ్జులాగా వస్తుంది. అప్పుడు పప్పు వేసి తర్వాత ఈ చింతపండు నీళ్ళని అందులో వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. కాసేపు అయ్యాక ఒక 1 మినిట్ అలా అనుకున్న తర్వాత మీకు తగినన్ని నీళ్లు పోసుకోండి. మీకు పల్చగా కావాలి అంటే ఎక్కువ నీళ్లు పోసుకోండి, లేదు కొంచెం చిక్కగా కావాలి అంటే తక్కువ నీళ్ళు పోసుకోండి. ఆ తర్వాత ఈ మామిడికాయ ముక్కలు వేయండి. మామిడికాయ ముక్కలు వేసి బాగా అలా మిక్స్ చేసేసి కాసేపు సాంబార్ని ఉడకనివ్వండి. చాలామంది కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర లాస్ట్లో వేస్తారు, కరివేపాకు ఆనియన్స్ వేసినప్పుడు వేస్తారు. అలా కాకుండా ఇలా ఉడికేటప్పుడు కానీ మనం వేసాము అంటే మంచి టేస్ట్ వస్తుంది సాంబార్. ట్రై చేయండి. నేను ఏ సాంబార్ పౌడర్ యూస్ చేయను. ఒకవేళ మీరు యూస్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవచ్చు. ఆచి కానీ ఎంటీఆర్ కానీ ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. సో ఇది బాగా ఉడుకుతుంటుంది. ఫస్ట్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకపెట్టండి. ఆ తర్వాత మూత తీసేసి ఉడికించండి. మనకు ఉడికిందా లేదంటే మునక్కాయని ఇలా తీసి పక్కకి నొక్కి చూస్తే సాఫ్ట్ అవుతుంది. సాఫ్ట్ అయిన తర్వాత మ్యాంగో, మునక్కాయ 2 సాఫ్ట్ అయిన తర్వాత ఉప్పు టేస్ట్ చూడండి. ఉప్పు సరిపోయింది అనుకుంటే ఇంకా ఆఫ్ చేసేసేయండి. ఇదే మునక్కాయ మామిడికాయ సాంబార్. ఇంక నుంచి నా వంటల రెసిపీస్ అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో ఇన్స్టాగ్రామ్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే ఇక్కడ కమెంట్ బాక్స్ ఆఫ్లో ఉంటుంది కదా. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.